భయ్యా ఫోన్. నమస్తే హర్ష, కార్ రిపేర్ అయిందా? అయిపోయింది సార్. రాత్రి టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. మీరు కూడా ఒకసారి డ్రైవ్ చేసి చూడండి. మీరు ముందెళ్ళండి, నేను ఫాలో అవుతాను. వన్ 2 3 4 ఇంకొక స్టెప్. नहीं आता आज, इतनी देर हो गई. ఇవ్వన్నా తుడుస్తా. అయ్యో, మీరెందుకు దుడుస్తారు సార్? మీరు ఈ షాప్కి ఓనర్ సార్. మీరు లోపలికి వచ్చి చైర్ మీద కాలేసుకొని కూర్చోండి సార్. నేను మొత్తం పని అయ్యాక మీకు నేను జీరా సోడా ఇచ్చిస్తాను సార్, సరేనా? అన్నాది ఇంకోసారి లేట్ రారా, ఖత్నా చేసి పడేస్తాను ఇది. అన్నా పని చేయి. कैसे कैसे पैजामों को रख लिया रे मैं. రేయ్, అన్నా నేను వచ్చే వరకు మొత్తం క్లీన్ చేసి పెట్టు. మీ అబ్బి ఆరం. ఏంటన్నా జోయ్ బాబీ దగ్గరకా? సిగ్గు. పని చూసుకో. क्या हुआ, कोई भी नहीं दिख रहा है? बाजार को गए शायद. అక్రమ్, भाईजान भाईजान. లోపలికి వెళ్ళకుండా బయట ఏం చేస్తున్నావు? कुछ नहीं भाईजान, कुछ नहीं. అక్రమ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అమ్మి. చలో చలో అందరు చలో. కుర్తా అచ్చా హై. अब बात करते रहो. जी. అక్రమ్, చేతిలో ఏంటా బాక్సు? అది పప్పా బెంగాల్ వెళ్ళారమ్మి, స్వీట్స్ తెచ్చారు. ఓహో. అది స్పెషల్గా జోయా కోసం. జోయా, హా అమ్మీ. హాయ్ జోయా, చదువుతున్నావా? లేదు. ఏంటే బావతో ఆ మాటలు? జాందో అమ్మి, నేను జోయాని బయటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకువెళ్ళు అక్రమ్. నాకు అవ్వదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం కాదు, వెళ్ళు. ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతారు, బయటికి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అంటావుగా. ఇప్పుడు బావ తీసుకెళ్తా అంటున్నాడుగా, బావతో వెళ్ళు. నేను వెళ్ళను. ఏమైంది? ఏం లేదు భయ్యా, బుక్ పెట్టేసి వస్తాను. మేడం ఏం కావాలి? నాకు అది जोया, मैं हूं ना भैया. आप 2 एग पफ, 2 కూల్ కేక్ జల్దీ లానో, जाओ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ కూల్ కేక్స్ చాలా బాగుంటాయి జోయా. ఇంకేంటి, కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఈ ఒక్క ఇయర్లే,
తర్వాత మన ఇద్దరి షాదీ, ఈ ఎగ్జామ్స్ టెన్షన్, కాలేజ్ టెన్షన్స్ ఏముండవు. నువ్వు హాయిగా హ్యాపీగా మన ఇంట్లో ఉండిపోవచ్చు. కూల్ కేక్ ఏమైంది? ఇప్పుడే తీసుకొస్తాను సార్ వెళ్ళి. ఓకే. బాగుంటుంది, తిను. సాస్ వేసుకో. ఈ అమ్మాయి హలో బాబు, కూల్ కేక్స్ ఎక్కడ? హలో, నీతో కదా ఆ అమ్మాయితో మాట్లాడేది. అదే, ఆ అమ్మాయికి కూడా కూల్ కేకే. ఏహే, నీతోనే మాట్లాడేది. నా పాటికి నేను వెళ్ళిపోయేవాడిని కదా, పిలిచి మరి అడ్రస్ అడిగారు. రే, ఏదో పాపం అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతుందని ఫాలో అవ్వమని చెప్తే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? అరే, వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, కనీసం చెప్పేసి వెళ్ళాల్సింది కదా. అడ్రస్ ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? క్యా హో రా యే? జోయా, ఇతను నీకు ముందే తెలుసా? తెలీదు. తెలీదా? ఇతనికి మతిమరుపు ఉన్నట్టుంది. ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నాడు. నాకు మతిమరుపుందా? హలో మిస్టర్, నీలాంటోని చాలా మందిని చూసిన. పాపం పరిచయం లేని అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మాట్లాడి పరిచయం పెంచుకుంటారు మీరు. కిత్తోంకునే దేఖామై. హలో, నేను అలాంటి వాడిని కాదు. నిజంగా తన ఆ రోజు జిరాక్స్ బావా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. ఈ మధ్య ఫోన్ ఎక్కువ వాడడం వల్ల మతిమరుపు ఎక్కువ వస్తుందంట. ఇతనికి అలానే వచ్చినట్టుంది. బాబు, బిల్లు ఇక్కడ పెట్టా చూసుకో. అరే, ఎందుకు ఇలాంటి వాళ్ళని రానిస్తారు? చలో జోయా. మతిమరుపు నాకా? అన్నా 14 నెంబర్ ఫ్రెండ్స్ ఎందుకో? ఇదిగో అన్నా, నేను 14 నెంబర్ అడిగా, 18 నెంబర్ కాదు. ఈ మధ్య నీకు బాగా మతిమరుపు ఎక్కువైందన్నా. ఎవడికి రా మతిమరుపు? ఎవడికి మతిమరుపు? ఇందాక నువ్వేగా 18 నెంబర్ ఎంచని అడిగావు. ఇప్పుడు నువ్వే మాట మార్చి 14 నెంబర్ అని చెప్పి నాకు మతిమరుపు అంటున్నావు. ప్రతి ఒక్కరు నాకు మతిమరుపు అనేటోడే. 18 నెంబర్ అడిగానా? అయినా ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? సర్లే, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. ఏంటి ఈడు కూడా మతిమరుపు అంటున్నాడు? నేను నా అమ్మాయి కూడా అదే అంటుంది. నాకు నిజంగానే మతిమరుపుందా? నేను మొబైల్ కూడా ఎక్కువ వాడినే. నానా, చెప్పరా? నాకు మతిమరుపు ఏమైనా వచ్చిందా? వచ్చిందిగా. మా తాత నుండి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుండి నాకు వచ్చింది, నా నుండి వారసత్వంగా నీకు వచ్చింది. నానా, నేను సీరియస్గా అడుగుతున్నా నానా. లేకపోతే ఏంట్రా, ఇప్పటికే ఉన్న రోగాలతో జనాలందరూ చచ్చిపోతూ ఉంటే నువ్వు కొత్త వంటిద్దాం అనుకుంటున్నావా? అది కాదు నానా, ఈ మధ్య నేను ఏమైనా నువ్వు తెమ్మంది తేకపోవడం కానీ నువ్వు చెప్పింది మర్చిపోవడం లాంటివి ఏమైనా చేస్తున్నానా? ఏమైందిరా నీకు? నాకు మతిమరుపు ఏమైనా ఉందేమో అని డౌట్గా ఉంది. రేయ్, నిజంగా మనకు మతిమరిపే వచ్చుంటే రోజు నైట్ కోట డబ్బులైనా మిగిలేవి గారా? అది కరెక్టే. ఏంటి? ఏం లేదు నాన్న, బైక్ని చూసి రోడ్డు నడుపు. ఆ? అదే రోడ్డుని చూసి బైక్ నడుపు. తీసుకోండి మేడం. ఎంతైందన్నా? 120 మేడం. क्या हुआ?
ఎందుకో సర్వర్ బిజీ వస్తుంది, మనీ వెళ్ళట్లేదు. సర్వర్ లేదా? ఇప్పుడు ఎలా? నీ దగ్గర ఏం లేవా? ముందే చెప్పా కదా నా దగ్గర ఏం లేవని. అన్నా, అది సర్వర్ బిజీ వస్తుంది, రేపొచ్చి ఇవ్వనా? ఏంటి మేడం, చదువుకున్న వారిలో ఉన్నారు. ఇట్లా చేసుడు కరెక్టేనా? రోజు 10 మంది వచ్చి ఫ్రీగా తాగేసి వెళ్తారు. అదంతా ఏం కుదరదు. పైసలు కట్టి వెళ్ళండి. అదేంటే, నేను కొబ్బరి బొండం తాగి పైసలు ఎగ్గొట్టేదానిలా కనిపిస్తున్నానా? అన్నా ఓ బొండం కొట్టవా? ఓకే సార్. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది? అయినా మనకెందుకులే. ఏం చేద్దామే, వీడు డబ్బులు ఇస్తే తప్ప వదిలేలా లేడే. ఒక్క నిమిషం మా ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ 2 కొబ్బరి బొండాలు తాగాము. ఫోన్పే చేద్దామంటే సర్వర్ రావట్లేదు. మీరు బిల్ పే చేస్తారా? నేను మీకు తర్వాత ఫోన్పే చేస్తాను. అయ్యో, మేము అసలే పరిచయం లేని అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మాట్లాడి పరిచయం పెంచుకునే రకం. మా హెల్ప్ మీరేం తీసుకుంటారు? అయ్యో సారీ అండి, అలా కాదు. యాక్చువల్లీ ఆ రోజు ఏ రోజు? నాకు కొంచెం మతిమరుపు కూడా ఉంది. అది కాదండి, ఆ రోజు బేకరీలో. బేకరీయా? ఏ బేకరీ? నాకేం గుర్తుకు రావట్లేదు. అది కాదండి, నేను చెప్పేది వింటారా? మీరు చెప్పేది నేను వినేం చేస్తానండి, నాకేం గుర్తుండదు కదా. ఏహే ఆగు, నేను చెప్పేది వింటావా? అసలు చెప్పనిస్తే కదా ఏం జరిగిందో చెప్పడానికి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఆ రోజు ఫాలో అవుతూ వచ్చాను, కానీ సడన్గా మా భయ్య వచ్చాడు. అండ్ నిన్న బేకరీలో మా బావ. ఇలా అబ్బాయిలతో మాట్లాడుతున్నా అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తారు. ఏంటి జోకా? అబ్బాయిలతో మాట్లాడితే తీసుకెళ్ళి పెళ్లి చేస్తారా? మా ఇంట్లో అంతేలేండి, అందుకే మీరెవరో గుర్తులేనట్టు మాట్లాడాను. సర్లేండి, నిన్నటిదాకా నాకు ఎక్కడ మతిమరుపు ఉందేమో టెన్షన్ పడుతూ కూర్చున్నాను. ఏదని క్లారిటీ ఇచ్చారు. అన్న ఎంతైంది? 60 సార్. ఓ చిన్న హెల్ప్. చెప్పండి. మా బిల్ కూడా పే చేస్తే. సరే, ఎంత? మీరు 60, వాళ్ళు 120, మొత్తం 180 సార్. అయిపోయిందన్నా. సరే సార్. మీ నెంబర్ ఇవ్వండి, నేను మీకు ఫోన్పే చేస్తాను. అయ్యో, నంబర్ ఎందుకులేండి, అబ్బాయిల్ని ఫోన్ నెంబర్ అడిగారని మీ ఇంట్లో తెలిస్తే మీకు పెళ్లి చేస్తారు. ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు ఇవ్వండి. బాయ్. ఎవరే అతను? ఇంతసేపు మాట్లాడుతున్నావు? అదొక పెద్ద స్టోరీలే, క్లాస్లో బోర్ కొట్టినప్పుడు చెప్తా. అరే మహేష్, నేను చెప్పినబ్బా ఇతనే హర్ష. అదేరా, ఫైనాన్స్ కావాలి. కుర్రాడు కార్ గ్యారేజ్ పెట్టుకుంటాడట. ఎలాగైనా నువ్వే చూడాలి. చూడు బాబాయ్, బిజినెస్ ఇంతకు ముందులా లేదు. అందులో ఇప్పుడున్న అబ్బాయిలైతే బెట్టింగ్లని, అమ్మాయిలని డబ్బులంతా వేస్ట్ చేస్తారు ఫైనాన్స్ తీసుకొని. ఇచ్చిన డబ్బులు వసూలు చేయడానికి తలపరాన తోక్కొస్తుంది నాకు. ఈ అబ్బాయి అలాంటోడు కాదురా, నాకు బాగా తెలిసినవాడు. సరే గాని పేపర్లు ఉన్న దానికే గ్యారంటీ లేదు. పేపర్లు ఏం లేవంటుర్రు. ఆ పేపర్లే ఉంటే బ్యాంకుకే వెళ్ళేవాళ్ళం కదరా. పోనీ నా బీటెక్ సర్టిఫికేట్లు ఏమైనా పెట్టి మేనేజ్. బీటెక్ చేసినావా? అవునన్నా, మెకానికల్. మరెందుకు తమ్ముడు ఇవన్నీ? గరాజు గిరాజు మంచి ఐటీ జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు ఇదే ఇష్టం అన్నా. చూడు తమ్ముడు, చదువుకున్నా అంటున్నావు, అందులో మూర్తి బాబాయ్ ఎంతో నమ్ముతే తప్ప నా దగ్గర తీసుకొని రాడు. అంతా చేయలేకపోయినా కొంచెం చేయగలుగుతా. మళ్ళీ కొద్దిగా ఏంట్రా? అది కాదు బాబాయ్,
ఇప్పుడున్న పరిస్థితిలో నేను మొత్తం రిస్క్ తీసుకోలేను. కొంచెం అయితే చేయగలుగుతా. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. అఫ్రీన్, 1 మినిట్. హలో, మిమ్మల్ని. మీరా? మీరేంటి ఇక్కడ? మళ్ళీ పేమెంట్ ఏమైనా చేయాలా? హా, ఫన్నీ. ఆ క్వశ్చన్ నేను అడగాలి. ఇది మా కాలేజ్, మీరేంటి ఇక్కడ? ఓ, ప్రొఫెసర్ గౌతమ్ ఉన్నారు కదా, ఆయన నా ఫ్రెండ్. 45 ఇయర్స్ ప్రొఫెసర్ మీ ఫ్రెండా? ఫ్రెండ్షిప్కి ఏజ్తో పనే ఉంది. అది కూడా కరెక్టేలేండి. సో మీ ప్రొఫెసర్ గారిని తీసుకెళ్దామని వచ్చాను. అదేంటి? ఆ, ఆయన కార్ని మా గెరాజ్లో రిపేర్కి ఇస్తారు, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఓ, మీరు కార్ మెకానిక్ అన్నమాట. అవును. మీ కార్లు కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి, కొత్త గెరాజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మాషాల్లా, కంగ్రాచులేషన్స్. అవును, ఇంత డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరిని చూస్తే ప్రాబ్లం అవుదా? ఇది మా కాలేజ్, ఇక్కడ నాకు ఫుల్ ఫ్రీడమ్. ఫ్యామిలీ ఎవరు ఉండరు కదా, సో భయం లేదు. ఓకే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే. బాయ్. హలో, మీ పేరు? జోయా. హర్ష.